హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 50వ పాదము 50th పాద నేర్చుకుందాము. స్వాపనః స్వవశః వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరః వత్సలః వత్సీ రత్నగర్భః ధనేశ్వరః. స్వాపనః, వన్ హూ పుట్స్ పీపుల్ టు స్లీప్. అజ్ఞానము అనే మోహనిద్రలో జీవులను కప్పి ఉంచేవాడు అన్నమాట. మాయచేత అజ్ఞానము అనే మోహనిద్రలో జీవులను కప్పి ఉంచేవాడు కాబట్టి స్వాపనః అని అంటారు. స్వవశః, తనకు తాను వశుడై ఉండువాడు. వన్ హూ హ్యాస్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ ఓన్ పర్సనల్ కంట్రోల్, టోటలీ ఇండిపెండెంట్ అన్నమాట. ఇతరమైన దేనికి వశుడు కాక తనకు తాను వశుడై జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను నిర్వర్తిస్తూ ఉంటాడు కాబట్టి ఏమంటున్నారు? విష్ణువుని స్వవశః అని అంటున్నారు. వ్యాపీ, వ్యాపించిన వాడు, ఆల్ పర్వేడింగ్. ఆకాశములాగా ఆయన అన్నిటిలోనూ ఉన్నాడు. ఆయన లేనిదేది? లోపల ఉంటాడు, బయట ఉంటాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా. లేదా సర్వకార్యాలకు ఆయనే కారణము కాబట్టి సర్వవ్యాపి అని చెప్పవచ్చు. నైకాత్మా, అనేక విధాలైన రూపాలతో ఉండేవాడు. విశ్వంలో సృష్టి స్థితి లయలు అనే కార్యాలలో ప్రకటమయ్యే తన నిమిత్త శక్తులతో, తన విభూతులతో అనేక విధాలుగా ఉండేవాడు కాబట్టి నైకాత్మ అని అంటారు. మెనీ సోల్డ్ అన్నమాట. నైక కర్మకృత్, అనేక కర్మలు ఆచరించువాడు. జగత్తులో సృష్టి స్థితి లయలకు సంబంధించిన అనేకానేకమైన కార్యాలను చేయడమే నైక కర్మకృత్. హూ డస్ మెనీ యాక్షన్స్ అన్నమాట. అందుకని నైక కర్మకృత్ అని అంటారు. వత్సరః, సమస్తాన్ని తన యందే నిలుపుకున్నవాడు. ద అబోర్డ్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట వత్సరః అంటే. వత్సలః, వాత్సల్యము గలవాడు, సుప్రీంలీ ఎఫెక్షనేట్ అన్నమాట వత్సలః అంటే. వత్సీ, జగత్పిత అయిన అందరినీ పోషించేవాడు. ద ఫాదర్ హూ హ్యాస్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. జగత్పిత అంటే తండ్రి. ఆయన విశ్వానికి, జగత్తుకు తండ్రి వంటివాడు కాబట్టి అన్ని జీవరాశులు కూడా ఆయనకి ప్రియమైనవే, ఆయనచే పోషింపబడుచున్నవే. కాబట్టి జీవరాశులన్నీ కూడాను వత్సలు అంటారు, బిడ్డలన్నమాట. ఆయనేమో వత్సీ, తండ్రి, అందుకని వత్సీ అని అంటారు. రత్నగర్భః, ద జ్యువెలోంబ్డ్, సముద్ర స్వరూపుడు. సముద్రపు లోతుల్లో రత్నాలు ఉంటాయి కదా, కాబట్టి దానిని రత్నగర్భము అని అంటారు. ఆ సముద్రము, అటువంటి సముద్రము కూడా ఆయనకి చెందిన ఒకానొక విభూతే, ఒకానొక రూపమే. ఆయన రూపమే సముద్రము కాబట్టి విష్ణువుని రత్నగర్భుడు అని సంబోధిస్తారన్నమాట. ధనేశ్వరః, లార్డ్ ఆఫ్ వెల్త్, ధనములకు, సంపదలకు అధిపతి అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఈ పాదాన్ని హస్తానక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 51వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.